गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయకృతే 11వ శ్లోకం చదువుతున్నాము. చదువుదాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. అయితే యజ్ఞార్థాత్ కర్మణః అని చెప్తున్నారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః. సో యజ్ఞరూపముగా చేసిన కర్మ అంటే యజ్ఞము అంటే ఈశ్వరుడు అని అర్థం చెప్పారు. యజ్ఞ విష్ణు, యజ్ఞో వై విష్ణు అని అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ కంటే వేరొక కర్మ బంధించును. అందుకని ఫలము మీద ఆసక్తి వదిలేసి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయము, ఈశ్వరుని కొరకు కర్మ చేయము అని చెప్పి ఈశ్వరుడు కూడా, పరమాత్మ కూడా ఇలాగే చేశాడని చెప్పారు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషః వహ అస్తు ఇష్టకామతుకు. పరమాత్మ కూడా అంటే ప్రజాపతి అంటే పరమాత్మయే. ప్రజాపతి కూడా సహయజ్ఞా ప్రజా సృష్ట్వా ప్రజలను యజ్ఞముతో పాటుగా సృష్టించాడు. అంటే యజ్ఞం అనే ప్రిన్సిపల్తో పాటుగా జీవులను సృష్టించాడు. ఇక్కడ యజ్ఞము అంటే ఆ విస్తృతమైన అర్థంలో అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు అని కానీ లేదా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మకు యజ్ఞము అని పేరు. అంటే అహంకారమును పక్కన పెట్టి నేను కర్తను అనే ప్రిన్సిపల్ని పక్కన పెట్టి చేసే కర్మకు యజ్ఞము అని పేరు. ఒక విస్తృతమైన అర్థములో అలా చెప్పాలి ఇక్కడ. అలాగా అనేన యజ్ఞేన అంటే ఈ యజ్ఞము చేత ప్రసవిష్యత్వం మీరు వృద్ధి పొందండి, ఈ యజ్ఞమే మీకు కామధేనం అవుతుంది అని చెప్పారు. అయితే ఏ విధముగా యజ్ఞము కామధేనం అవుతుంది అని ప్రశ్న వస్తుందిగా, ఆ ప్రశ్నకు సమాధానము ఈ శ్లోకం. యజ్ఞము ఏ విధముగా ఇష్టకామదుక్ అవుతుంది. అనేనయ ప్రసవిష్యధ్వం అంటున్నారు. అంటే ఈ యజ్ఞము చేత మీరు వృద్ధి పొందండి, అభివృద్ధిని పొందండి, ఇదే మీకు కామధేనువు అని చెప్పారు. అయితే మరి ఎట్లు, కథం, అది దానికి అవతారిక. ఏ విధముగా యజ్ఞము ఇష్టకామ దుఃఖవుతున్నది అంటే దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత. సో దేవతలను అనేన ఈ యజ్ఞము చేత భావయత వృద్ధి పొందించండి. తే దేవాః ఆ వృద్ధి పొందినటువంటి దేవతలు వహ మీకు భావయంతు వృద్ధిని సమకూరుస్తారు. ఈ విధముగా పరస్పరం భావయంతః ఒకరినొకరు వృద్ధిపరుచుకుంటూ ఉండండి. వృద్ధిపరుచుకుని పరం శ్రేయః అవాప్స్యత పరమమైనటువంటి శ్రేయస్సును పొందండి అని మ్యూచువల్ డిపెండెన్స్, ఇంటర్ డిపెండెన్స్, మనిషికి ఎన్వైరన్మెంట్కి ఉన్నటువంటి మ్యూచువల్ ఇంటర్ డిపెండెన్స్ అనే ప్రిన్సిపల్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ రోజుల్లో మనం దాన్ని సస్టైనబిలిటీ అంటాం. ఆ ప్రిన్సిపల్ని చెప్తున్నటువంటి శ్లోకము చక్కని. అయితే మరి ఇక్కడ దేవతలు అంటే ఏమిటి అంటే శంకర్లు చూడండి, శంకర్లు ఒక పదం చెప్పారు. అది మనం కొంచెం బృహదారణ్యకంలో భాష్యం తీసి చూద్దాం ఏమిటని. దేవాన్ ఇంద్రాదీన్. దేవతలు అంటే ఇంద్రాది మొదలగు వారు దేవతలు. అయితే ఎవరు ఈ దేవతలు అన్న ప్రశ్నకు చక్కని సమాధానం బృహదారణ్యకంలో 3వ అధ్యాయంలో 9వ బ్రాహ్మణంలో వస్తుంది ఈ మంత్రాలు. అక్కడ విదగ్ధుడు అనే ఆయన యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్న అడుగుతున్నాడు.
ఎవరు ఈ దేవతలు? దేవతలు ఎంతమంది అన్న ప్రశ్న అక్కడ. ఆ దానికి సమాధానంగా యాజ్ఞవల్కుడు 33 మంది దేవతలు, అంటే 3306 ఎన్నో విభూతులు చెప్తారు. అవన్నీ విభూతులు, కానీ దేవతలైతే 33 అని చెప్తారు. 33 దేవతలు. 33 దేవతలు అంటే మరి ఈ 33 ఎవరు? 33 ఎవరు అంటే దానికి సమాధానంగా అష్టౌ వసవః, 8 మంది వసవులు, ఏకాదశ రుద్రాః, రుద్రులు 11, ద్వాదశ ఆదిత్యాః, ఆదిత్యులు 12, అక్కడికి 31 అయ్యాయి. ఆ పైన ఇంద్రుడు, ప్రజాపతి 33. అది లెక్క. అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు 19, ద్వాదశ ఆదిత్యులు అక్కడికి 31, ఒక ఇంద్రుడు, ఒక ప్రజాపతి. అయితే మరి వీళ్ళు ఎవరు అన్నది కూడా చెప్తాను అక్కడ నెక్స్ట్. వసవులు ఎవరు? కథమే వసవః అని ప్రశ్నకు కథమే వసవః ప్రశ్న. దానికి అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్షం, ఆదిత్య, ద్యౌః, చంద్రమాః, నక్షత్రాణి, ఇవి వసవులు. ఈ 8 వసవులు అన్నారు. చూడండి, వసవులు అంటే వాటి యందు నివసిస్తున్నది ఈ జగత్తు, కాబట్టి అది వసవులు. ఏతేషు హి ఇదగుం సర్వగుం హితమితి తస్మాత్ వసవః ఇది అని డెఫినేషన్ కూడా చెప్పింది మంత్రం. వసవః అంటే ఇక్కడ కనిపిస్తున్న జగత్తు సర్వము కూడా, ఈ జగత్తు సర్వము కూడా వీటి యందు నివసిస్తున్నది, కాబట్టి అవి వసవులు. అంటే ఏమైంది? అవి న్యాచురల్ ఫోర్సెస్. ఏమిటవి? అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్షము, ఆదిత్య, సూర్యుడు, ద్యౌః అంటే ద్యులోకము అంటే స్వర్గలోకము, చంద్రమా చంద్రుడు, నక్షత్రములు 8. ఈ 8 కూడా వసవులు. అంటే చూడండి, చక్కగా అవి న్యాచురల్ ఫోర్సెస్ కింద చెప్పారు. స్వర్గము అంటే అక్కడ కనిపించినటువంటి లోకము, భూలోకము కనిపించే లోకము, కనిపించనటువంటి లోకము, మధ్యలో ఉన్నటువంటి ఖాళీ, దానికి అంతరిక్షము అని పేరు. అలాగా సో చుట్టుపక్కల కనిపించే న్యాచురల్ ప్లస్ పంచమహాభూతములు, ఈ చుట్టుపక్కల కనిపించే న్యాచురల్ ఫోర్సెస్, అవి వసవులు. తర్వాత రుద్రులు ఎవరు? చాలా చక్కని డెఫినేషన్ ఉంది ఇక్కడ. రుద్రులు అంటే ఎవరు అన్నది. దశమే పురుషే ప్రాణాః, ఆత్మ ఏకాదశ తే, అవి 11. 10 ప్రాణములు. ఇక్కడ 10 ప్రాణములు అంటే 10 ఇంద్రియములు అని డెఫినేషన్ కింద అక్కడ శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కింద భాష్యంలో, అక్కడ భాష్యంలో ప్రాణ శబ్దానికి ఇంద్రియము అని అర్థం చెప్పారు. సో 11 మంది రుద్రులు ఎవరు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనస్సు, అవి 11. ఆ 11 కూడా రుద్రులు. ఏకాదశి రుద్రులు అంటే అవి. మరి ఎందుకు రుద్రులు అని పేరు ఇంద్రియానికి? అది కూడా చెప్తోంది మంత్రం. యదస్మాత్ శరీరాత్ మర్త్యాత్ ఉత్క్రామంతి అథ రోదయంతి. రుద్ర శబ్దమునకు తద్యద్ రోదయంతి తస్మాత్ రుద్ర ఇది. రోదయంతి ఏడిపిస్తుంది. ఏది ఏడిపిస్తుందో అది దానికి రుద్రుడని పేరు. ఏడిపించే శక్తికి రుద్రుడని పేరు. అయితే ఇంద్రియములు ఏ విధంగా ఏడిపిస్తాయట? యస్మాత్ శరీరాత్ మర్త్యాత్ ఉత్క్రామంతి. అంటే శరీర త్యాగము చేసినప్పుడు ఈ 11 కూడా శరీరం నుంచి వెళ్ళిపోతాయి. ఈ 11 శక్తులు శరీరాన్ని వదిలేస్తాయి. వదిలేసినప్పుడు ఆ మనిషికి సంబంధించిన వాళ్ళందరూ బాధపడతారు, వాళ్ళు ఏడుస్తారు. సో వాళ్ళని ఏడిపిస్తుంది. ఆ విధంగా ఈ 11 కూడా ఏడిపిస్తాయి. అందుకుని వీటికి రుద్రులని పేరట. చూడండి, రుద్రులకి డెఫినేషను 11, 10 ఇంద్రియములు, మనస్సు, అవి రుద్రులు. ఎక్కడున్నాడు రుద్రుడు అంటే మనలోనే ఉన్నాడు అనే ప్రిన్సిపల్తో చెప్తున్నటువంటి అర్థము రుద్ర శబ్దమునకు ఇంద్రియము అని బృహదారణ్యకంలో అర్థము. 10 ఇంద్రియములు, మనస్సు, అవి 11. ఆదిత్యులు ఎవరు? నెక్స్ట్ కథమ ఆదిత్యాః అంటే ద్వాదశ వై మాసాః. 12 మాసములు ఉన్నాయి కదా, ఆ 12 మాసాలే ఆదిత్యులు. అయితే ఆదిత్య శబ్దానికి అర్థం, ఆదిత్య శబ్దానికి అర్థం ఏంటి? సర్వం ఆదదానాయంతి తస్మాత్ ఆదిత్యాః. అన్నింటినీ ముందుకు లాక్కెళ్తాయి.
ఏవైతే ఈ సర్వాన్ని ముందుకు లాక్కు వెళ్తున్నదో దానికి ఆదిత్య అని ఆ శక్తికి ఆదిత్య. ఆదదాన ఎంతి ఇది ఆదిత్యా. ఆదదాన అంటే లాక్కుపోవడం ముందుకి. ఏవి అయితే ముందుకి లాక్కుపోతాయో వాటికి ఆదిత్యులని పేరు. అయితే ఏమిటి లాక్కుపోతాయి? కాలచక్రం రూపంలో, కాలచక్రానికి ఒక పేరు పెట్టుకున్నాం మన మాసాలని. 12 మాసాలు రఫ్గా ప్రసిద్ధముగా నెలని, సంవత్సరాన్ని అన్ని రకాల వాళ్ళు విభజించి 12 మాసాలని చెప్పారు. అది ప్రసిద్ధమైనటువంటి విభజన. సో ప్రసిద్ధముగా విభజించిన 12 మాసాలకి 12 ఆదిత్యులని పేరు. ఎందుకు అంటే ఈ 12 మాసాలు ఈ సర్వాన్ని కూడా, ఈ జగత్తుని ముందుకి లాక్కుపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ వచ్చే మాసాల రూపంలో ఒక చక్రము వలె ఇవి ముందుకి లాక్కుపోతున్నాయి. అవి 12 ఆదిత్యులు. ఆ 12 ఆదిత్యులకి 12 పేర్లు ఉన్నాయి. 12 ఒక్కొక్క నెలలో సూర్యుని యొక్క ఆ తేజస్సు ఒక విధముగా ఉంటుంది. ఆ సూర్యుని యొక్క తేజస్సు యొక్క క్యారెక్టరిస్టిక్ ని బట్టి ఆ నెలలో ఉన్న సూర్యునికి ఆ విధమైనటువంటి పేరు 12 ఆదిత్యుల్లో అవి. తర్వాత ఇంద్రుడెవడు? కథమ ఇంద్ర, కథమ ప్రజాపతి. ఇంకిద్దరు మిగిలేరు. వాటికి కూడా డెఫినేషన్ చూడండి. స్తనయిత్ను ఏవ ఇంద్ర అంటే, స్తనయిత్ను అంటే ఇంద్రుడు అంటే వర్షమును కురిపించువాడని అర్థం. మేఘమే ఇంద్రుడు. మరి మేఘం అంటే ఎవరని మళ్ళీ ప్రశ్న అక్కడ. ఆ ప్రశ్నకి సమాధానముగా మేఘం అంటే పిడుగుయే అని సమాధానం అక్కడ మంత్రంలో. సో పిడుగు మేఘము అది ఇంద్రుడు. అంటే పిడుగుపడి మేఘము వర్షాన్ని కురిపిస్తుంది. సో అది ఇంద్రుడు. ప్రజాపతి ఎవరు అంటే యజ్ఞ ప్రజాపతి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా యజ్ఞం అనే ప్రిన్సిపల్. అంటే యజ్ఞ అంటే యజ్ఞో వై విష్ణు, అక్కడ యజ్ఞ ప్రజాపతి. యజ్ఞం అనగా అహంకారమును పక్కన పెట్టి నేను భోక్తను, ఈ చేస్తున్న కర్మ నుంచి నేనేదో ఆశిస్తున్నాను అన్నటువంటి ఆ పర్స్పెక్టివ్ను పక్కన పెట్టి చేసే కర్మకు యజ్ఞము అని పేరు. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మకు యజ్ఞం అని పేరు. అదే ప్రజాపతి అని చెప్తోంది ఇక్కడ మంత్రం. ఇప్పుడు ఏమయ్యే 33 దేవతలు చెప్పారు. ఈ 33 దేవతలు కూడా చూడండి న్యాచురల్ ఫోర్సెస్ ఆర్ న్యాచురల్ ఫోర్సెసే అన్ని. న్యాచురల్ ఫోర్స్ కానిది ఏం లేదు అక్కడ. సో వైదిక సంప్రదాయంలో దేవతాగణము ఇది 33 దేవతలు. అది తెలుగులోకి వచ్చేసరికి తర్వాత 33 కోటి అన్నారు. కోటి అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి. కోటి అంటే నెంబరు కోటి అంటే కేటగిరీ అని కూడా అర్థం. సో 33 కోట్ల దేవతలు అంటే సంస్కృతంలో దాన్ని 33 కేటగిరీలకి చెందిన దేవతలు అని చెప్పుకోవాలి. అంటే అక్కడ నెంబరు అని కాదు అర్థం. నెంబర్ అని కూడా అనుకోవచ్చు. ఏముంది, దేవతల యొక్క విభూతులు అనంతములు. సో మీరు ఏదైనా చూసి ఇది దేవత యొక్క విభూతి అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అనంతములు అనే అర్థంలో 33 కోట్లు అని చెప్పుకోవచ్చు. లేదా అక్కడ కోటి శబ్దమునకు ఇక్కడ ఉన్న భాష్యానికి కోటి శబ్దానికి మీరు పొంతు కుదరాలంటే కోటి శబ్దమునకు కేటగిరీ అనే అర్థము చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పుకుంటే మనము అప్పుడు ఆ 33 కోట్లకి ఇక్కడ బృహదారణ్యకంలో చెప్పినటువంటి 33 దేవతల పేర్లకి ఆ లెక్క కరెక్ట్గా సరిపోయింది. ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా సరిపోతుంది. సో 33 దేవతలు. సో వైదిక సంప్రదాయంలో ప్యాంథియన్ ఆఫ్ గాడ్స్ అంటాం ఇంగ్లీష్లో. అదే దేవతాగణము. దేవతాగణం ఎవరంటే 33. ఆ 33 కూడా న్యాచురల్ ఫోర్సెసే, అంతేగాని ఆంథ్రోపోమార్ఫిక్ కదంటే వేరొక చోట కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన అనే ఉద్దేశంలో ఎక్కడ చెప్పలేదు అసలు. మంత్రంలో దేవతల యొక్క డెఫినేషన్. అయితే ఈ దేవతలను, ఈ న్యాచురల్ ఫోర్సెస్, చుట్టుపక్కల సృష్టిలో కనిపించే వీటిని వృద్ధిపరచండి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రుడిని వృద్ధిపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడిని వృద్ధిపరచడం అంటే ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుంది, క్లౌడ్ బర్స్ట్ చేయమని చెప్తుంది. అది ఎందుకు వచ్చిందంటే ముందు క్రైసిస్ని క్రియేట్ చేసుకుని మేఘాలు ఫార్మ్ అవ్వకుండా
ఉండేటట్టు మనం చేసుకున్నాం చెట్లు కొట్టేసి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెట్లను కొట్టేసి పొల్యూషన్ పెంచుకుని మేఘాలు ఫార్మ్ అవ్వకుండా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సైంటిఫిక్గా క్లౌడ్ బర్స్ట్ అని ఆర్టిఫిషియల్గా క్లౌడ్ని తయారు చేసేటటువంటి ఒక టెక్నాలజీని కనుక్కున్నారు. సో క్లౌడ్ బర్స్ట్ చేసి వర్షం కురిపిస్తామంటున్నారు. అది అలా అదేంటది, అది క్రైసిస్కి వచ్చినటువంటి రెస్పాన్స్. ముందు ఒక క్రైసిస్ని క్రియేట్ చేసుకుని ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి వచ్చినటువంటి రెస్పాన్స్ అది. దాని విలువ దానికి ఉన్నది, కానీ సరిగ్గా చేసుకుంటే ఆ క్రైసిసే రాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడిని బలపరచాలి అంటే అంటే చెట్లను కొట్టేయకుండా ఉండాలి. చెట్లు కొట్టవలసి వస్తే దానికి కాంపన్సేటరీగా ఒక్కో చెట్టుకి ఇన్ని చెట్లు అనుకుని మల్టీఫోల్డ్గా చెట్లు నాటాలి. అప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దానికి ఆ చెట్లు పెరిగి ఆ ఏరియాలో మేఘములు ఎక్కువగా ఫార్మ్ అవ్వడం మొదలెడతాయి. అప్పుడు వర్షం బాగా కురుస్తుంది. వర్షం బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి. రైతులు వాటిని అమ్ముకుని పంటలు బాగా పండితే ఎకానమీ అంతా కూడా బాగా ఉంటుంది. సో అప్పుడు జనులందరూ కూడా వారికి కావాల్సిన సంపదలను సంపాదించుకుని భోగములను ఆనందించగలరు. ఆ విధముగా పరస్పరం భావయంత అని చెప్తున్నారు. అది చాలా చక్కని ప్రిన్సిపల్. ఆ బృహదారణ్యకంలో చెప్పినటువంటి భాష్యంతో దీన్ని కలిపి చదువు. ఆ ఇంద్రాదీన్ అన్న శబ్దం నాకు 3వ అధ్యాయంలో 9వ బ్రాహ్మణంలో మొదట్లోనే ఉంది డిస్కషన్. ఓపెనింగే ఆ చాప్టర్ యొక్క ఓపెనింగే విదగ్ధుడు యాజ్ఞవల్కుడిని ఈ దేవతలు ఎవరు అన్న ప్రశ్నతో మొదలైంది. మొదటి 5-6 మంత్రాల్లోనూ 33 దేవతలను డిస్క్రైబ్ చేసి ఆ తర్వాత వాటి గురించి ఇంకొంత డిస్కషన్ నడుస్తూ ఉంది. అది మంచి చాప్టర్ అక్కడ. సో దేవాన్ ఇంద్రాదీన్ భావయత వర్ధయత. సో భావయత అంటే వృద్ధిపరచండి. ఎలాగా? అనేన అంటే యజ్ఞము చేత, అంటే యజ్ఞం అనే ప్రిన్సిపల్ చేత, ఒక విస్తృతమైన అర్థంలో యజ్ఞం అనే ప్రిన్సిపల్ చేత చెప్తున్నటువంటి యజ్ఞము అనే ప్రిన్సిపల్ చేత. తే దేవాః భావయంతు ఆప్యాయయంతు. భావయంతు అంటే వాళ్ళు మిమ్మల్ని వృద్ధిపరుస్తారని అర్థము. దానికే ఆప్యాయయంతు అని ఇంకో పర్యాయ పదం. ఏ విధంగా వాళ్ళు మనల్ని వృద్ధిపరుస్తారు? వృష్ట్యాదిన వహ యుష్మాన్. వహ అంటే మీకు వృద్ధిని సమకూరుస్తారు. ఏ విధంగా? వృష్ట్యాదిన, వర్షము మొదలగు. ఇంద్రుడు కదా, మరి ఇంద్రాదీన్ అని చెప్పారు కదా, సో ఇక్కడ వృష్ట్యాదిన అని చెప్తుంది. అలాగే ప్రతి దేవత, ప్రతి న్యాచురల్ ఫోర్స్కి కూడా ఏదో విధంగా మనము ఆ న్యాచురల్ ఫోర్స్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆ న్యాచురల్ ఫోర్స్ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అనే ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఏవం పరస్పరం అన్యోన్యం భావయంతః. ఈ విధముగా ఒకళ్ళనొకళ్ళు అన్యోన్యముగా వృద్ధిపరచుకుంటూ శ్రేయః పరమపి జ్ఞానప్రాప్తిక్రమేణ అవాప్స్యత. శ్రేయస్ అంటే 2 అర్థాలు చెప్తున్నారు ఇక్కడ. ఒకటి పరం శ్రేయస్సు ఏమిటది? జ్ఞానప్రాప్తి క్రమేణ అవాప్స్యత. సో యజ్ఞం అనే ప్రిన్సిపల్తో కర్మలు చేస్తే 2 లాభాలు. స్టెప్ 1 అంతఃకరణ శుద్ధి. అంటే అంతకన్నా ముందు యజ్ఞం అనే ప్రిన్సిపల్తో కర్మలు చేస్తే, ఎందుకంటే దేవతలను మనము వృద్ధిపరుస్తున్నాము కాబట్టి దేవతలు తిరిగి మనల్ని వృద్ధిపరచుతారు. అది బేసిక్ లాభము. తర్వాత అంతఃకరణ శుద్ధి, ఎందుకంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మలు చేస్తున్నాం. ఫలం మీద ఆసక్తి వదిలేసి ఎంతవరకు కర్మలు చేస్తామో అంత మేరకు అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి వలన జ్ఞానప్రాప్తి వలన మోక్షము. సో ఆ విధంగా యజ్ఞం అనే ప్రిన్సిపల్ మోక్షమునకు దారి తీస్తున్నది. సో పరం శ్రేయం జ్ఞానప్రాప్తి క్రమేణ అవాప్స్యత. ఆ క్రమములో ఫైనల్లీ సైకలాజికల్ ఫ్రీడమ్ అనే గోల్కి చేరుకుంటారు. లేదా
స్వర్గం వా పరం శ్రేయ అవాప్స్యథ. లేదా ఇంకొక లాభం ఉన్నది, యజ్ఞం అనే ప్రిన్సిపల్ని మనసులో పెట్టుకుని చేస్తున్నారు, కానీ కొంత కర్తృత్వ భావము భోక్తృత్వ భావము ఉన్నాయి. సో అప్పుడు ఏమైంది, అప్పుడు అకౌంట్లో పుణ్యం పడుతున్నది. ఆ పుణ్యమునకు ఫైనల్ రిజల్ట్ స్వర్గము. సో ఏ విధంగా చూసుకున్నా కూడా కర్తృత్వ భావము కొంచెం మిగిలిపోయి ఉన్నా, లేదా పూర్తిగా నేను కర్తను అనే భావమును పక్కన పెట్టి చేసినా కూడా యజ్ఞం అనే ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఐదర్ అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానప్రాప్తి జరిగి దాని వలన మోక్షము, లేదా పుణ్యము కూడబెట్టుకుని దాని వలన స్వర్గప్రాప్తి అని. ఇక్కడ ఒక్క చోట మాత్రము శ్రేయస్ అన్న శబ్దమునకు శంకర్లు స్వర్గం వా ఆర్ స్వర్గం అని అని ఆ, అని అని ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. ఇక్కడ ఒక్క చోటే కనిపిస్తుంది, అలాగే ఇంకెక్కడా కనిపించదు. ఈ ఒక్క చోట మాత్రము ఆయన ఈ శ్రేయస్ అనే శబ్దమునకు స్వర్గము అనే అర్థం కూడా చెప్పినారు. లేకపోతే మామూలుగా జ్ఞానప్రాప్తి క్రమేణ మోక్షము అదే శ్రేయస్ అని చెప్తారు అన్ని చోట్ల కూడా. ఓకే, చదువుదాం ఇంకొకసారి శ్లోకము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. నెక్స్ట్ అది ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః అప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సహ. తైర్దత్తానప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సహ. సో ఇంకా మరియు, కించ అంటే మరియు, ఇష్టాన్ భోగాన్ హి వః దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్తేనః ఏవ సహ. అక్కడ కొంచెం కాంప్లికేటెడ్ సంధి ఉంది. తైః ప్లస్ దత్తాన్, తైర్దత్తాన్ ప్లస్ అప్రదాయ, తైర్దత్తానప్రదాయ ప్లస్ ఏభ్యః, అప్పుడు తైర్దత్తానప్రదాయైభ్యః అని వచ్చింది. అక్కడ భ్యః దగ్గర విసర్గపోయి భ్యో వచ్చింది. 5 సందులు ఉన్నాయి. తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యః కలిపితే తైర్దత్తానప్రదాయైభ్యో అయింది. తర్వాత యో మళ్ళీ అక్కడ విసర్గ సంధి, అది యః. భుంక్తే స్తేనః మళ్ళీ విసర్గ లోపించింది, స్తేనః ఏవ సహ. సో అయితే పరస్పరం భావయంతః అని చెప్తున్నారు కదా, దేవాన్ భావయంతః, దేవతలను వృద్ధి పరచండి అని చెప్పారు. అదే మాట చెప్తున్నారు. తే దేవాః దేవతలు, యజ్ఞభావితాః దేవాః. యజ్ఞభావితాః అంటే యజ్ఞము చేత వృద్ధి పరచబడినటువంటి ఆరు సంతృప్తిని చెందినటువంటి దేవతలు. మళ్ళీ దేవతలు అంటే అక్కడ మనం ఆ విస్తృతమైన బృహదారణ్యకంలో చెప్పినటువంటి విస్తృతమైన అర్థములు చెప్పుకోవాలి. సో యజ్ఞభావితాః దేవాః ఒక పర్సనాలిటీ కింద చెప్పుకోకూడదు. దేవాః అంటే అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి, వాటన్నిటికీ మీనింగ్స్ కూడా చూసాం. సో ఆ విస్తృతమైన అర్థాలు చెప్పుకోవాలి. సో యజ్ఞభావితాః దేవాః, యజ్ఞము చేత వృద్ధి పొందినటువంటి ఆ దేవతలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్, యజ్ఞము చేత అంటే చెట్లను సమృద్ధిగా ఉంచుట వలన వృద్ధి పరచబడినటువంటి ఇంద్రుడు వర్షమును కురిపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, వహ మీకు ఇష్టాన్ భోగాన్ దాస్యంతే, మీకు ఇష్టమైనటువంటి మీకు కావలసినటువంటి భోగములను దాస్యంతే ఇవ్వగలుగుతారు. సో
ఆ హీ అన్నది ముందు పెట్టుకోవాలి. హీ అంటే యస్మాత్ అని చాలాసార్లు చూసాం. హీ అంటే ఎందువలనంటే అని ముందు శ్లోకానికి కంటిన్యూయేషన్ కదా. సో యజ్ఞభావితాహ దేవాహ. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో బాగా వృద్ధి పరచబడినటువంటి మేఘములు వర్షాలను కురిపిస్తాయి. వర్షములను కురిపించి మీకు ఇష్టమైన భోగములను మీకు అందేలా చేస్తాయి. అంటే వర్షాలు పడితే పంటలు బాగా పండి అక్కడి నుంచి ఎకానమీ బాగా వృద్ధి చెంది జనులు వారికి కావాల్సిన సంపదలను సంపాదించుకుని వారికి కావాల్సినటువంటి భోగములను ఆనందించగలుగుతారు. ఆ విధంగా యజ్ఞభావితాహ దేవాహ వహ మీకు ఇష్టాన్ భోగాన్ దాస్యంతే, ఇష్టములైనటువంటి భోగములను ఇవ్వగలుగుతారు. అయితే నెక్స్ట్ తైహి దత్తాన్ అప్రదాయ. అయితే దేవతల చేత తైహి అంటే వారి చేత దత్తాన్ ఇవ్వబడినటువంటి, దత్తాన్ అంటే ఇవ్వబడినటువంటి ఏమిటి భోగములు. తైహి దత్తాన్ భోగాన్, భోగములు దేవతల చేత ఇవ్వబడినాయి. ఇవ్వబడినటువంటి భోగములను ఏభ్య అప్రదాయ, ఏభ్య అంటే వీరి కొరకు, చతుర్థి బహువచనం ఏభ్య, వీరి కొరకు అంటే ఎవరి కొరకు? ఆ దేవతల కొరకు. అప్రదాయ తిరిగి ఇవ్వకుండా, అంటే దేవతలు మనకి ఇచ్చిన దాంట్లో కొంత మళ్ళీ దేవతలకు ఇవ్వకుండా, యహ భుంక్తే ఎవరైతే తన స్వార్థమునకు అనుభవిస్తాడో సహా స్థేనః ఏవా, అతడు దొంగయే కదా అంటోంది మంత్రం. సో స్థేనః అంటే దొంగలు, చోరులు. సహా స్థేనః ఏవా. సో ఈ సంపదలు మనం ఏ సంపద సంపాదించుకున్నా ఆ సంపదని నేను సంపాదించుకున్నాను అనే భావం ఉంటుంది. కానీ ఆ సంపదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ సంపదలు ఈ న్యాచురల్ ఫోర్సెస్ నుంచి వస్తున్నాయి. ఆ న్యాచురల్ ఫోర్సెస్ వృద్ధి చెంది ఆ న్యాచురల్ ఫోర్సెస్ మనకి కావాల్సినటువంటి సంపదలు మనం సంపాదించుకునేటటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాయి. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువైపోయి బయటకు వెళ్ళలేకపోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళని ఏం పని చేసి ఏం సంపాదించుకోగలుగుతారు? చాలా మంది బయటికి వెళ్ళి వాళ్ళు చేసే పని చేసుకుని వాళ్ళు సంపాదించుకునే డబ్బు సంపాదించుకోలేకపోతారు. అలాగే వర్షాలు ఎక్కువైపోయాయి అనుకోండి, వర్షాలు ఎక్కువైపోతే ఇంట్లోంచి కాలే బయట పెట్టడానికి వీలు కాకుండా ఉంటే ఎవరు వెళ్ళి ఏ సంపాదన సంపాదించుకోగలుగుతారు? చేసుకోలేరు. సో న్యాచురల్ ఫోర్సెస్ జాగ్రత్తగా మనని కాపాడుకుంటూ వస్తే దాని వలన ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయితే, ఆ ఎన్వైరన్మెంట్లో ఎకానమీ ప్రోగ్రెస్ అయితే అప్పుడు మనము ఏదో పని చేసి మనకు కావాల్సిన సంపదను సంపాదించుకుని భోగంలను అనుభవించుకుంటాం. సో అయితే దానికి రూట్ కాజ్ ఏమిటి? రూట్ కాజ్ న్యాచురల్ ఫోర్సెస్ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటా. అప్పుడు ఏం చేయాలి? ముందు ఆ న్యాచురల్ ఫోర్సెస్ కొంత తిరిగి ఇచ్చేయాలి, అందులోంచి ఇచ్చి అప్పుడు మనము ఆ భోగములను అనుభవించాలి. అలా చేయకపోతే అతడు దొంగయే కదా. అంటే మనం సంపాదించుకున్న దాంట్లో ముందు పరోపకారము అనే దృష్టి. యజ్ఞము అంటే పరోపకారము. ఎటువంటి పరోపకారము? నేను పరోపకారము చేస్తున్నాను అనేటటువంటి అహంకారము లేకుండా చేసేటటువంటి పరోపకారం. ఆ పరోపకారము ముందు పరోపకార దృష్టి ఉండాలి పర్స్పెక్టివ్లో. ఆ పరోపకార దృష్టి లేకుండా కేవలము తన స్వార్థము గురించి భోగములను అనుభవించేవాడు దొంగయే కదా అంటున్నారు. తైహి దత్తాన్ ఏభ్య అప్రదాయ, దేవతల చేత ఇవ్వబడినటువంటి సంపదలు ఆ దేవతలకు తిరిగి కొంత ఇవ్వకుండా, యహ భుంక్తే ఎవడు తన స్వంత అనుభవానికి వాడుకుంటాడో సహా స్థేన ఏవ, అతడు దొంగయే కదా అని. చూడండి ఎంత చక్కని ప్రిన్సిపల్. అంటే ఏం చెప్తారంటే మనిషికి పుట్టుకతోనే రుణాలు ఉంటాయి. 3 రుణాలు ఉంటాయి అంటారు. ఒకటి తల్లిదండ్రులకు రుణము, వాళ్ళ వల్లనే జన్మ కలిగింది కాబట్టి. 2 దేవతలు. మరి తల్లిదండ్రుల వలన జన్మ కలిగిందంటే తల్లిదండ్రులకు వీళ్ళని కనేటటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయబడినది. వాళ్ళకి అటువంటి ఒక పరిస్థితి ఏర్పరచబడినది. ఆ పరిస్థితి ఎవరు ఏర్పరిచారో ఆ పరిస్థితి దేవతలు ఏర్పరిచారు. అంటే
న్యాచురల్ ఫోర్సెస్, ఆ సృష్టి క్రమము ఆ పరిస్థితిని ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసిన సృష్టి క్రమములో, ఆ పరిస్థితిలో వీరు పిల్లల్ని కనగలిగారు. సో ఆ దేవతలకి రుణము, 2 ఋషులకు రుణము. అంటే పూర్వీకులు ఒక ఒక పర్టిక్యులర్ ఋషి యొక్క సంప్రదాయంలో పుట్టారు. సో అందుకని ఆ లినియేజ్ యాన్సిస్టర్స్ కి రుణము. సో ఇలాగా పుడుతూనే ముగ్గురికి 3 రుణాలతో పుడతాడు మనిషి అంటారు. సో ఇక్కడ అది చెప్తున్నది, పుడుతూనే 3 రుణాలతో పుట్టున్నాడు. సో అందుకని ఏది సంపాదించుకున్నా కూడా అందులో ముందు పరోపకార దృష్టి ఉండాలి. ముందు పరోపకార దృష్టి ఉంటే ఆ రుణములు తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది లేకుండా సొంతానికి అనుభవిస్తే అతడు దొంగయే కదా అని చెప్తారు. చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. తక్కువగా కనిపిస్తుంది ఈ రోజుల్లో సమాజంలో. శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చదువుదాము. ఇష్టాన్ అభిప్రేతాన్. ఇష్టాన్ అంటే ఇష్టమైనటువంటివి. అభిప్రేతాన్ భోగాన్ భోగాన్ అంటే భోగములు. వహ అంటే యుష్మభ్యం. వహ అన్నది చతుర్థి విభక్తిలోనూ వస్తుంది, సప్తమి విభక్తిలోనూ వస్తుంది. నీవు అనే శబ్దమునకు యుష్మత్ శబ్దానికి చతుర్థి బహువచనంలోను, షష్ఠి బహువచనంలోను కూడా వహ అన్నది వస్తుంది. ఇక్కడ చతుర్థి యుష్మభ్యం అంటే మీ కొరకు దేవాహ దాస్యంతే వితరిష్యంతి. సో ఇష్టములైన భోగములను, మీకు కావలసినటువంటి భోగములు దేవతలు మీ కొరకు ఇవ్వగలుగుతారు. దాస్యంతే వితరిష్యంతి. ఏమిటవి? స్త్రీ పశుపుత్రాదీన్. సో వైదిక సంప్రదాయంలో భోగములు అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక బ్రహ్మచారికి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఒక అందమైన అమ్మాయితో వివాహము, అది స్త్రీ. తర్వాత సంపదలను, ఆ గృహస్థు ధర్మములను చేయుటకు, తనకు కావలసిన కోరికలను తీర్చుకున్నట్టుకు పశువులు ఎట్సెట్రా. అంటే పశువులు ఉంటేనే మరి సంపదలను సమకూర్చుకోగలరు ఆ కాలంలో, అందుకని పశువు. ఈరోజు వేరే సంపదలను మనం రీప్లేస్ చేసుకోవచ్చు. పుత్రాదీన్ అంటే ప్రోజిని. ఈ విధంగా ఉంటాయి మనుషులకు ఉండే కోరికలు. సో ఆ కోరికలను తీర్చుకునేటటువంటి సామర్థ్యాన్ని ఈ దేవతలు మీ కొరకు అందజేయగలుగుతారు అని అర్థం. ఎవరు? యజ్ఞభావితాః యజ్ఞైః వర్ధితాః తోషితాః ఇత్యర్థః. సో యజ్ఞము చేత వృద్ధిపరచబడినటువంటి లేక సంతృప్తిపరచబడినటువంటి దేవతల చేత. యజ్ఞై తృతీయ బహువచనం. యజ్ఞభావితాః అంటే యజ్ఞైః వర్ధితాః యజ్ఞభావితాః అది సమాసము. సో యజ్ఞము చేత వృద్ధిపరచబడినటువంటి దేవతల చేత అని అర్థము. తైహి దేవైహి, 2వ లైన్లోకి వచ్చాము. తైర్దత్తాన్ అప్రదాయ ఏభ్యః కదా. సో తైహి అంటే తైహి దేవైహి అంటే ఆ దేవతల చేత, దత్తాన్ భోగాన్ ఇవ్వబడినటువంటి భోగములను, అప్రదాయ అదత్వా అంటే అప్రదాయ అంటే ఏమిటి? అదత్వ అంటే ఇవ్వకుండా. ఏమిటి ఎవరికి ఇవ్వకుండా చెప్తున్నారు. ఆన్రుణ్యం అకృత్వా ఇత్యర్థః. అంటే ఆన్రుణ్యం అంటే రుణము ఉండుటకు ఆపోజిట్. ఆన్రుణ్యము అంటే రుణములు లేకుండా చేసుకొనుట. సో రుణములు లేకుండా చేసుకొనుట అనే పర్స్పెక్టివ్ లేకుండా అని అర్థం. అప్రదాయ అంటే అదత్వ అంటే ఏమిటి? ఆన్రుణ్యం అకృత్వ అంటే రుణములు లేకుండా చేసుకొనుట అనే ప్రిన్సిపల్, అనే ఆ పర్స్పెక్టివ్ లేకుండా ఏభ్యః దేవేభ్యః, ఈ ఏభ్యః దేవేభ్యః మళ్ళీ చతుర్థి, ఈ దేవతల కొరకు ఆ దేవతల ఎడల ఉన్నటువంటి రుణమును తీర్చుకోకుండా అని అర్థం. యః భుంక్తే స్వదేహేంద్రియాణ్యేవ తర్పయతి. సో మళ్ళీ తిరిగి దేవతలకు మనము దాన్ని ఏమంటారు, దేవతలను వృద్ధిపరచాలి అనేటటువంటి
పర్స్పెక్టివ్ లేకుండా. సింపుల్, ఈ ఇళ్ల కన్స్ట్రక్షన్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో. ఈ బిల్డర్లు అందరూ వారి వారి సంపదలను సమకూర్చుకుని ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. మరి ఆ సంపదలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సృష్టి క్రమంలో ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్లనే వచ్చాయి, అంటే న్యాచురల్ ఫోర్సెస్ యొక్క అనుగ్రహం వలన వచ్చాయి. సో ఒక చోట ఉన్నటువంటి చెట్లు కొట్టేసి బిల్డింగ్ కడుతుంటే వాళ్ళు ఏం చేయాలి? జాగ్రత్తగా ఎన్ని చెట్లు కొట్టేస్తున్నారు లెక్కెట్టుకుని ఇంటూ 10 మల్టిప్లై చేసుకుని ఆ వేరే చోట ఆ చెట్లు పాతి రావాలి ఫస్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ మొదలెట్టక ముందు ఆ పని చేసేసేయాలి. ముందు ఆ పని చేసేసి వేరే ఖాళీ స్థలం ఎక్కడో చూసి అక్కడ ఇంటూ 10 చెట్టుకు చెట్టు లెక్కెట్టుకుని చక్కగా ఆ చెట్లన్నీ అక్కడ పాతేసి అప్పుడు వచ్చి వీళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. కానీ అలా ఎవరన్నా చేస్తారా? అలా ఎవరు చేయరు నాకు తెలిసి. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? స్వదేహేంద్రియాణ్యేవ తర్పయతి. ఆ ప్రాజెక్టులు చేసి అవసరం, ఇళ్ళు అవసరమే, మరి మనుషులు ఉంటారు కాబట్టి ఇళ్ళు అవసరం. ప్రాజెక్టులు చేసి ఇళ్ళు అమ్మి వాళ్ళు ప్రాఫిట్ను సంపాదించుకుని స్వదేహేంద్రియాణ్యేవ తర్పయతి, వారి వారి శరీరము ఇంద్రియములను మాత్రమే సుఖముగా ఉండేటట్టు చూసుకుంటున్నారు. దేవతల గురించి పట్టించుకోవట్లేదు, అంటే న్యాచురల్ ఫోర్సెస్ గురించి పట్టించుకోవట్లేదు. అలా చేసిన వాడు ఏమవుతాడు? స్థేనః ఏవ తస్కరః ఏవ, వాడు తస్కరుడే కదా. అట్టివాడు తస్కరుడే. ఆ తస్కర శబ్దాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు. సహా దేవాది స్వాపహారి. దేవ ఆది స్వ అపహారి. స్వ అంటే సొత్తు, సంపద. స్వ అపహారి అంటే సొత్తును దొంగలించేవాడు. ఎవరిది? దేవ ఆది. దేవ అంటే దేవతలు, ఆది అంటే ఇతరులు. అంటే తన దేవతల సొత్తుని అపహరిస్తున్నాడు, అంటే న్యాచురల్ ఫోర్సెస్ లో ఉన్న ఎన్వైరన్మెంట్ లో ఉన్న మంచిని అపహరిస్తున్నాడు. అదే విధంగా ఇతరుల సొమ్మును కూడా కాజేస్తాడు కదా. అటువంటి వాడు తస్కరుడు అంటాడు. దేవాది స్వాపహారి అంటే మనకి ఇది వరకు కొన్ని సినిమాల్లో వస్తుంది కదా, గుడి కమిటీకి అధ్యక్షుడిగా ఉండి అంటే దేవుడి యొక్క సొమ్ము కాజేస్తాడు. అటువంటి వాళ్ళకి దేవాది స్వాపహారి అని పేరు. గుళ్ళో ఉంటూ గుళ్ళో యాజమాన్యము చూస్తూ గుళ్ళో దేవుడి యొక్క సొమ్ము కాజేస్తారు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం అటువంటి క్యారెక్టర్. అటువంటి వాళ్ళకి దేవాది స్వాపహారి అని పేరు సంస్కృతంలో. సో దేవ ఆది, దేవతలు మరియు ఇతరుల యొక్క సొత్తును అపహరించేవాడు అని అర్థం. సో ఎన్వైరన్మెంట్కి తిరిగి ఇవ్వకుండా, ఎన్వైరన్మెంట్ ఆర్ ఈశ్వరుడికి ఆర్ అంటే చుట్టుపక్కల ఉండే జీవులకు ముందు పరోపకారం చేయకుండా, ఆర్ ఎన్వైరన్మెంట్కి తిరిగి ఇవ్వకుండా మనం పొందే లాభాన్ని కేవలము స్వంత సుఖములకు ఉపయోగించుకునే వాడికి అతడు చోరుడే కదా అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. ఇంకొక చక్కనైన శ్లోకము. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజంతే తే త్వగం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఏ పునః మళ్ళీ ఇంకొంచెము దాన్నే చెప్తున్నారు, అదే ప్రిన్సిపల్ని. యజ్ఞశిష్టాసినః సంతః సముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే తు అఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. యజ్ఞశిష్టాసినః సంతః, సంతులు. సంతః అంటే ఎవరు? యజ్ఞశిష్టాసినః అంటే యజ్ఞము చేసి యజ్ఞములో హవిస్సులు, ఫర్ ఎగ్జాంపుల్ రిచువల్లో ఏం చేస్తారంటే హవిస్సుని అగ్నికి
సమర్పిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనములు అవి పెట్టేస్తారు. ఆ మిగిలిన దానికి అమృతము అని పేరు. దానిని స్వీకరించేవాడు. సో యజ్ఞశిష్టాసిన అంటే యజ్ఞము చేయగా మిగిలినది స్వీకరించువాడు అని అర్థం. అంటే మనం ఆ విస్తృతమైన అర్థంలో చెప్పుకున్నప్పుడు తను సంపాదించుకున్న సంపదలో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చేసేసి అప్పుడు తన స్వంత లాభము కొరకు ఉపయోగించుకునేవాడు అని అర్థం. ముందు పరోపకారము, తర్వాత తన తన లాభము. ఆ విధముగా ఉండేవాడికి సంతుడని పేరు. సంతః అంటే యజ్ఞశిష్టాసిన. సో యజ్ఞము చేయగా మిగిలినటువంటి దానిని స్వీకరించే గుణము కలవాడు. అతనికి సంతః అని పేరు. అటువంటి వారికి సంతః అని పేరు. సంతః యజ్ఞశిష్టాసిన సర్వకిల్బిషై ముచ్యంతే. అన్ని పాపముల నుండి ముక్తిని పొందుతారు. సమస్త పాపముల చేత. చూద్దాం కింద చెప్తారు. పంచసూనుహు అని చెప్పబోతున్నారు. అవి కూడా 5 కేటగిరీల్లో పెట్టారు. తెలిసి తెలియక చేసే అపరాధములని అర్థం. సర్వకిల్బిషై ముచ్యంతే. ఆన్ ది అదర్ హ్యాండ్ తూ ఉందిగా రెండో లైన్లో భుంజతే తే తూ అఘం. తూ ఆన్ ది అదర్ హ్యాండ్ పచంతి ఆత్మకారణాత్. ఏ పచంతి ఆత్మకారణాత్. ఎవరైతే ఆత్మకారణాత్ తన స్వంత లాభము గురించే పచంతి తను సంపాదించుకున్న సంపాదనను కేవలము తన సొంత దాన్ని ఏమంటారు సొంత సుఖమునకే వాడుకుంటున్నాడో వారు తే పాపాహ అటువంటి పాపాత్ములు అఘం భుంజంతే పాపాన్నే భుజిస్తున్నారు. తూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ పచంతి ఆత్మకారణాత్ తే పాపాహ తూ చెప్పేసుకున్నాం అఘం భుంజంతే. అట్టి నెగటివ్ ఆర్ దాన్ని ఏమంటారు ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు పాపాన్నే తినుచున్నారు, పాపాన్నే అనుభవిస్తున్నారు అని అర్థం. అంటే టెంపరీగా వాళ్ళు భోగాన్ని అనుభవిస్తున్నారు అని అనిపించినా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది దుఃఖముగానే మారుతుంది అని భావము. సో యజ్ఞశిష్టాసిన సంతః సర్వకిల్బిషై ముత్యంతే. యజ్ఞము చేసి మిగిలిన దానిని స్వీకరించు గుణము కలవాడు అన్ని పాపముల చేత విడువబడతాడు. సర్వకిల్బిషై ముచ్యంతే అంటే టెన్షన్ లేకుండా సైకలాజికల్ గా ఫ్రీగా ఉంటారని అర్థం. ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ పచంతి ఆత్మకారణాత్ ఎవరైతే సెల్ఫిష్ గా తన సంపదను సెల్ఫిష్ గా వాడుకుంటాడో తే పాపాహ అఘం పుంజంతే వారు పాపమునే భుజిస్తున్నారని అర్థం. అంటే అక్కడ పాపము అంటే దుఃఖము. వాడికి ఫైనల్ గా మిగిలేది దుఃఖమే. టెన్షన్స్, భయములు. దుఃఖం అనగానేమి రాగద్వేషములు, భయాందోళనలు అవే దుఃఖం. వారికి ఆ రాగద్వేషములు, ఆ భయములు, ఆందోళనలు అవే మిగులుతాయి అని అర్థం. యజ్ఞము చేసి మిగిలినది స్వీకరించే గుణము ఉన్నవాడు సైకలాజికల్ గా ఫ్రీ ఉంటాడు. అలా లేని వాళ్ళు సైకలాజికల్ గా బౌండ్ ఉంటారు, రాగద్వేషములు భయాందోళనలతో ఉంటారు అని అంటే కానీ ఫ్రీగా ఉండలేరు అని అర్థం. చాలా చక్కని ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి శ్లోకం గురువారం నాడు. దీని భాష్యము శంకర్లు ఏం చెప్తున్నారో చదువుదాం శ్లోకం ఒకసారి. యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.